ఓం అన్నపూర్ణాయ నమః. ఈరోజు వీడియోలో మనం కాలీఫ్లవర్ కాడలతో పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దామండి. యాక్చువల్గా ఈ ఆకులు నీట్గా క్లీన్గా ఉంటే ఈ కాడలతో పాటు ఆకులు కూడా పచ్చడికి వాడుకోవచ్చండి. నాకు ఈ ఆకులు ఇక్కడ అంత ఫ్రెష్గా అనిపించలేదు, అందుకని నేను కాడలు మాత్రమే వాడుతున్నాను. కాడల్లో ఏవైతే పోషక విలువలు ఉన్నాయో ఆకుల్లో కూడా అవే ఉన్నాయి. ఫైబర్, కాల్షియం, ఐరన్తో పాటు విటమిన్ ఏ, కే, సి కూడా ఉన్నాయి. ఈ విటమిన్స్లో విటమిన్ సి మాత్రం మనం వండేటప్పుడు పోతుందండి. సో ఈ పచ్చడికి విటమిన్ సి అవసరం ఏంటో అది తిరిగి మనం ఎలా యాడ్ చేసుకోగలమో కూడా చూద్దాము. ముందుగా ఈ కాలీఫ్లవర్ కాడల్ని సాల్ట్ వాటర్లో వేసి ఒక 1 అవర్ వదిలేయండి. ఇలా చేయటం వల్ల వీటిపైన కెమికల్స్, పెస్టిసైడ్స్ ఏమైనా ఉంటే పోతాయి. 1 అవర్ తర్వాత వీటిని క్లీన్గా వాష్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. మహిళల్లో పెరుగుతున్న ఐరన్ లోపాన్ని నివారించే ఒక మంచి రెసిపీ ఇది. ముందుగా స్టవ్ సిమ్లో పెట్టుకుని కడాయిలో ఒక 2 టీ స్పూన్స్ ఆయిల్ వేయాలి. అందులో 1 టీ స్పూన్ జీలకర్ర కాస్త వేగగానే 1/2 కప్పు ఉల్లిపాయలు, మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ కాడలు కూడా 1 కప్ యాడ్ చేసుకుని ఒక 7 నుంచి 8 పచ్చిమిర్చి కూడా ఇలా హాఫ్ కింద కట్ చేసుకుని వేయండి. ఈ పచ్చిమిర్చి మీడియం స్పైస్ ఉన్నాయి, అందుకని నేను 7 యూస్ చేస్తున్నాను. ఇక్కడ మీరు కారం ఎక్కువ ఉండేవి వాడితే చూసుకుని వేసుకోండి. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టి స్టీమ్ కుక్ చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత చూడండి అన్నీ బాగా వేగాయి. ఈ కాడలు ఉడకడానికి ఎక్కువ టైం పట్టదు, అందుకే మనం ఈ పచ్చడి కూడా 5 నిమిషాల్లో చేసేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో 3 వెల్లుల్లి, ఒక 1/2 కప్పు కొత్తిమీర, ఇందాక పోయిన విటమిన్ సిని మనం తిరిగి యాడ్ చేసుకుందామని చెప్పాను కదండి. కొత్తిమీరలో విటమిన్ సి ఉంటుంది, సో ఈ రూపంలో మనం యాడ్ చేసుకుంటున్నాము. ఈ పచ్చడిలో ఉన్న ఐరన్ పూర్తిగా మనకి అందాలంటే ఈ విటమిన్ సి చక్కగా మనకి హెల్ప్ చేస్తుంది. వీటిని ఇలా కాడలతో పాటే చిన్న చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. టమాటోస్లో కూడా విటమిన్ సి ఉంటుంది కదా, అవి యాడ్ చేసుకోవచ్చా అని మీలో కొంతమందికి డౌట్ రావచ్చు. టొమాటోస్ని మనం వండాల్సి వస్తుంది కాబట్టి దానివల్ల ప్రయోజనం ఉండదు. వాటికి బదులు ఇలా కొత్తిమీరని డైరెక్ట్గా యాడ్ చేసుకోవడమే మనకు ఉపయోగకరం. కొత్తిమీర తర్వాత పూర్తిగా చల్లారిన కాలీఫ్లవర్ కాడల్ని కూడా యాడ్ చేసుకోవాలి మిక్సీ జార్లో. ఇప్పుడు సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకుని వీటిని మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ చేసుకోండి. చూసారు కదా, చాలా కొన్ని ఇంగ్రీడియంట్స్ యూస్ చేసి 5 నిమిషాల్లో ఈ కాలీఫ్లవర్ పచ్చడి ఎలా తయారు చేసుకోవచ్చో. ఈ చట్నీ వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే సూపర్గా ఉంటుంది. అంతేకాకుండా ఇడ్లీ, దోశ, ఉప్మా లాంటి ఏ టిఫిన్స్లోకైనా చాలా చాలా బాగుంటుంది. హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్ రెండు ఉన్న ఈ చట్నీని కంపల్సరీగా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.